నమస్కారం, నా పేరు మీనాక్షి. ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం మార్చి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో టారో రీడింగ్ ద్వారా వృషభ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూసాము. మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం వీరికి చాలా రోజుల నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్టయితే కనిపిస్తుంది. సో చాలా ఏంటంటే లోన్లీగా ఫీల్ అవుతున్నారండి, ఎలాంటి సహాయం అందట్లేదు. సో వీళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాలి అనే కొంచెం మెంటల్ టెన్షన్ కూడా చాలా కనిపిస్తుంది వీరికి. సో కొంచెం అయితే ఇప్పుడైతే ఉన్న పరిస్థితుల్లో కొంచెం వీళ్ళు పేషెన్స్ తోటి ఓర్పుతో ఉండాల్సిన చాలా అవసరం ఉంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత తొందరగా వీళ్ళకున్న అప్పులు అనుకోండి, సో ఆర్థికమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి మాత్రం కొంచెం టైం అయితే పడుతుంది. సో మీరు తొందరపాట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, షార్ట్ కట్ గా కూడా వెళ్ళకండి. షార్ట్ కట్ గా అంటే గ్యాంబ్లింగ్ పరంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలా అని ఏదో తొందర షార్ట్ కట్ లో డబ్బులు ఏంటంటే తొందరగా డబ్బు వచ్చే విధానానికి వెళ్ళడము. సో దాని ద్వారా ఏంటంటే అనవసరమైన ఇబ్బందుల నుంచి మీరు కొన్ని తెచ్చుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో మీరు చాలా పేషెన్స్ తోటి ఓర్పుతోటి కొంచెం మీరు స్లోగా వెళ్లాల్సిన అవసరం ఉంది. మెల్లగా ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆలోచన అవసరము. సో ఎవరైనా మీ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందినా కూడా మీరు ఆ విధంగా ఆలోచించండి. కానీ షార్ట్ కట్ విధంగా అనవసరమైన అప్పులు చేసుకోవడం, అనవసరమైన షార్ట్ కట్ గా ఇన్వెస్ట్మెంట్ వెళ్ళడం మాత్రం అలాంటి వాటికి వెళ్ళకుంటేనే బాగుంటుంది. సో వ్యాపార పరంగా చూస్తే మాత్రం వీరికి ఏదైనా వ్యాపార పరంగా వీళ్ళు ఏమైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న, వ్యాపార పరంగా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వారైనా, బిజినెస్ పరంగా కూడా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి, కొత్త బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకున్న, వ్యాపార పరంగా ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలనుకున్న కూడా చాలా మంచి టైం అని చెప్పొచ్చు వృషభ రాశి వారికి. సో వీరికి మంచి ఏంటంటే బిజినెస్ పరంగా వీరికి ముందు వెళ్ళడానికి ఈ మార్చ్ మొదటి 2 వారాలు చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు అయితే వీళ్ళకి కనిపిస్తున్నాయి. సో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న, వ్యాపార వృద్ధి పరంగా, వ్యాపార పరంగా ఇలాంటి మీరు కొత్తగా ఆలోచనలు పెట్టుకున్నా, ప్లానింగ్ చేసుకున్నా, ఏదైనా కొత్త స్టార్ట్ చేయాలనుకున్నా కూడా మీరు మంచిగా స్టార్ట్ చేసుకునే అవకాశాలు ఉంది. సో మీకు అనుకూలమైన పరిస్థితులు కూడా కలిగే అవకాశాలు చాలా కనిపిస్తుంది ఈ మార్చి మొదటి 2 వారాలలో. సో ఉద్యోగ పరంగా చూస్తే మాత్రం వీళ్ళు చాలా రోజుల నుంచి ఏంటంటే ఉద్యోగ పరంగా గ్రోత్ లేదు. సో ఏదన్నా ఏంటంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో వాళ్ళకున్న అంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి వెళ్ళడము, సో ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి షిఫ్ట్ కావడం, లేకుంటే ఉన్న ఉద్యోగం నుంచి ఇంకా బెటర్ ఆప్షన్, ఇంకా మంచి వాళ్ళకి ఎన్నో రోజులు వెతుకుతున్న ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి మంచి అవకాశాలు లభించినా కూడా సో ఆ విధంగా కూడా జాబ్ చేంజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూవ్మెంట్ కనిపిస్తుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వీళ్ళు చేసే పని ఉద్యోగ పరంగా సో మార్పులు కనిపిస్తున్నాయి అన్నమాట. సో అది బ్రాంచ్ పరంగా ఉండొచ్చు, సో ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగ పరంగా కూడా అలాంటి అవకాశాలు, అలాంటి వీళ్ళకున్న పరిస్థితులు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. వీళ్ళకి ఆలోచనలు కూడా చాలా రోజుల నుంచి కనిపిస్తున్నాయి అనమాట. సో ఉద్యోగ పరంగా మార్పులు కోసము, డెవలప్మెంట్ కోసం వీళ్ళు చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఇప్పుడైతే వీళ్ళకి మార్చి మొదటి 2 వారాల్లో అలాంటి సూచనలు, అలాంటి వీళ్ళకి అంటే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి వీరికి. స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం వీరికి కొన్ని రియలైజేషన్స్ అయితే చాలా కనిపిస్తున్నాయండి. సో ఏదో ఏంటంటే మానసికంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో మెంటల్ టెన్షన్స్, సో వాళ్ళకి ఉన్న స్ట్రెస్ తీసుకోవడం, అధికమైన స్ట్రెస్ తీసుకోవడము, కన్ఫ్యూజన్స్ చాలా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే విద్యార్థులకి ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఎన్నో విధాలుగా ఏంటంటే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సో కుటుంబ పరమైన కొన్ని టెన్షన్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి కొన్ని ఏంటంటే మొయ్యలేకుండా, వాళ్ళు సరిగ్గా చేయలేకుండా అదొక టెన్షన్. సో పేరెంట్స్ కి వాళ్ళ ద్వారా కూడా ఒత్తిడి, సో టీచర్స్ ద్వారా కూడా, సో అన్ని మెంటల్ టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తుంది. సో దాని పరంగా కూడా వాళ్ళ ఏంటంటే రియలైజేషన్ కూడా కనిపిస్తుంది. సో వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారు, సో వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. సో ఏంటి వాళ్ళ ఫ్యూచర్ పరంగా ఏంటి అని వాళ్ళకి ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. సో అందుకోసం కొంచెం ప్రశాంతంగా వీళ్ళకి డైలీ ఒక రొటీన్ కావాలి. రొటీన్ గా వీళ్ళు వెళ్తే బాగుంటుంది. అనవసరంగా అప్స్ అండ్ డౌన్స్, ఇవాళ చదివినాము ఇంకా 2 days అసలుకి ఏంటంటే నెగ్లెక్ట్ చేయడం అలా కాకుండా ఒక మంచి డిసిప్లిన్ పరంగా వీరు డైలీ ఒక సిస్టమేటిక్ గా వీళ్ళ లైఫ్ ని ప్లాన్ చేసుకొని సిస్టమేటిక్ గా టైం టేబుల్ ప్రకారంగా మీరు వెళ్తే బాగుంటుంది. సో అలా ట్రై చేయండి. అనవసరమైన టెన్షన్ తీసుకొని
ఎగ్జామ్స్ ముందు చదవడం, మిగతా రోజులంతా నెగ్లెక్ట్ చేయడము, అలాంటి పరిస్థితుల వల్ల కూడా వీళ్ళకి ఇలాంటి మెంటల్ టెన్షన్, స్ట్రెస్ కూడా కనిపిస్తుంది. సో పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా మీరు వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి మంచి గైడెన్స్ చేస్తే మాత్రం వారు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళకి ఇలాంటి మానసిక ఒత్తిడి నుంచి కూడా వాళ్ళని కొంచెం హెల్ప్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి సరైన దారి మార్గం చూపించాల్సిన అవసరం అయితే చాలా ఉంది వారికి. సో వీళ్ళకి ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం సో ఎవరైనా కొత్తగా సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నా కూడా కొంచెం డిలే అవకాశాలు చాలా కనిపిస్తుందండి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏంటంటే చాలా రోజుల నుంచి ఏంటంటే పెళ్లి గురించి ప్రయత్నాలు చేస్తున్నాం, సో సంబంధాల గురించి ఎలాంటి సంబంధం వీళ్ళకి ఏంటంటే కుదరట్లేదు, ఇలాంటి కంపాటిబిలిటీ దొరకట్లేదు, సో కుదరట్లేదు అని కొంచెం నిరాశ కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కొంచెం డిలే అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ మార్చ్ మాసంలో కూడా అంత వాళ్ళకి అనుకూలంగానైతే కనిపించలేదు వృషభ రాశి వారికి. సో మీరు కుదిరితే ఏదైనా బాబాకి సంబంధించిన, గురువుకు సంబంధించిన మీరు ఏంటంటే మీరు గురువుకు సంబంధించిన ఏదైనా పూజలు చేయడము, గురువారం ఏదైనా మీరు ఏదంటే సాయిబాబా గుడికి వెళ్ళడము, గురువు పారాయణం చేయడము అలాంటివి చేస్తే బాగుంటుంది మీకు రెమెడీ రూపంలో. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం సో స్టెబిలిటీ కనిపిస్తుంది. రిలేషన్షిప్ పరంగా వీరికి చాలా రోజులు సీరియస్ గా రిలేషన్షిప్ పరంగా ఉన్న వారికి మాత్రం ఈ మార్చ్ మాసంలో ఏదో ఒక సెలబ్రేషన్ కనిపిస్తుంది. సో అంటే కుటుంబ పరంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒప్పుకోవడము, పేరెంట్స్ ఒప్పుకోవడము, లేక చిన్నపాటి ఎంగేజ్మెంట్ చేసుకోవడము, ఏదో చిన్నపాటి సెలబ్రేషన్ అయితే కనిపిస్తుంది రిలేషన్షిప్ ఉన్న వారికి మాత్రం. సో చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వారికి. హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీరికి హెల్త్ పరంగా హార్ట్ ప్రాబ్లం నుంచి బాధపడేవారు, ఆల్రెడీ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసేవారైనా కూడా సో దానికి సంబంధించి కొంచెం మీరు కేర్ఫుల్ గా ఉండాల్సిన చాలా అవసరం ఉంది. సో అది కాకుండా ఏంటంటే హార్ట్ కి సంబంధించిన హార్ట్ బ్లాకేజ్ కనిపిస్తుంది. సో ఏంటంటే వీళ్ళకి కొన్ని అంటే అనవసరం టెన్షన్స్ అన్నమాట, మానసిక ఇబ్బందులు, సో కుటుంబ పరమైన ఇబ్బందులు అనుకోండి, సో ఫ్యామిలీ పరంగా, ప్రొఫెషన్ పరంగా కూడా ఏంటంటే ఇవన్నీ ఇబ్బందుల వల్ల కూడా కొన్ని ఏంటంటే హార్ట్ రిలేటెడ్ బ్లాకేజెస్ కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొన్ని విషయాలలో మొండిగా ముందుకు వెళ్ళిపోవడము, సో ఏంటంటే నాదే రైట్, ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకోవడము, వాళ్ళు వీరిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, సో ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు మా నాన్న నాతో ఉండట్లేదు, సో నాకు ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అలాంటి కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏంటంటే హార్ట్ రిలేటెడ్ బ్లాకేజెస్ కూడా కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సిన చాలా ఉంది. కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ అయ్యి సో కొన్ని విషయాలని మీరు లైట్ గా తీసుకుంటేనే లైఫ్ లో ఈజీగా ముందుకు గో విత్ ద ఫ్లో, అలాంటి మెంటాలిటీ తోటి, పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్ళాలి. సో ఎదుటి వారిని తప్పుగా అర్థం చేసుకోవడము, వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడము, ఇవన్నీ ఏంటంటే ఒక అనవసరమైన నెగటివ్ ఇంపాక్ట్, నెగటివ్ ఫీలింగ్స్ వల్ల కూడా మీకు ఇండైరెక్ట్ గా హెల్త్ కి సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి అన్నమాట. సో ఏంటంటే అన్హాత చక్ర బ్లాకేజ్ కనిపిస్తుంది వీరికి, వృషభ రాశి వారికి. సో మీరు కుదిరితే మెడిటేషన్ చేయడము, అనవసరమైన విషయాలను మీరు ఏంటంటే అతిగా ఆలోచించడం, భూతద్దంతో పెట్టి దాన్ని ఇంకా ఒక్కొక్క దాని గురించి ఆలోచించడము, అలాంటి కొంచెం తగ్గించుకొని సో ప్రశాంతంగా అన్ని కొన్ని ఏంటంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళకుండా మీరు కొంచెం ప్రశాంతంగా ఉండడానికి అయితే ప్రయత్నాలు చేయండి. సో వృషభ రాశిలో కృతికా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి గైడెన్స్ కార్డ్ అయితే తీస్తాము. సో అదే లెట్ గో వచ్చింది. సో అనవసరమైన ఇబ్బందులే అనుకోండి, ఆర్గ్యుమెంట్స్ అయినా కూడా, నెగటివ్ పర్సన్స్ అయినా కూడా, నెగటివ్ మనుషులతోటైనా, అలాంటి వాతావరణమైన అలాంటి పరిస్థితుల నుంచి కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో అన్ని ఉంటాయి, మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయి. సో అన్నిటినీ మనం ఏంటంటే నార్మల్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి దాన్ని మనం ఏంటంటే సీరియస్ గా తీసుకోవడము, చిన్న చిన్న విషయాలు కూడా రియాక్ట్ చేయడం వల్ల కూడా సో ఏంటంటే అనవసరమైన లైఫ్ ఏంటంటే మన లైఫ్ లో అనవసరమైన ఇబ్బందులు మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సో అందుకోసమే అయినంత వరకు మీరు ఏంటంటే అన్నిటినీ కొంచెం క్షమించడము, ఫర్గివ్ చేయడము, సో ఏదైనా అనవసరం చిన్న చిన్న వాటిని కూడా మీరు పట్టించుకోకుండా కొంచెం వాటిని లైట్ గా తీసుకోవడానికి, ఫ్రెండ్లీగా ఉండేటట్టు ప్రయత్నాలు చేయండి. సో కార్డు కూడా మీకు అదే చెప్తుంది, లెట్ గో చేయండి, ప్రతి దాన్ని పట్టుకొని మీరు భూతంతో చూడొద్దు అని మీకు ఏంజల్స్ నుంచి కూడా మీకు ఇదే అడ్వైస్ వచ్చింది. సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందని ఏంజల్స్ కూడా మీకు చెప్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితులు మీకు అనుకూలంగా లేవు, సో ఇప్పుడు లైఫ్ ఇలానే ఉంటుందా అని మీరు అలాంటి ఆలోచనలకు వెళ్ళకండి, అలాంటి ధోరణి అవసరం లేదు. పరిస్థితులు ఖచ్చితంగా మెరుగుపడతాయి. ఇప్పుడు ఈ రోజు బాగాలేదన్నంత మాత్రాన లైఫ్ ఎప్పుడు అలానే కాదు.
సో ఖచ్చితంగా మనం పాజిటివ్ మైండ్ సెట్ కావాలి. సో మన ఏంటంటే మన ఆలోచన విధానం మారాలి. సో ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి, అన్ని మంచి జరుగుతుంది నా లైఫ్ లో అని మీరు అలా ఆలోచించి చూడండి. సో లైఫ్ లో కూడా అన్ని మీకు మంచి పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తారు. సో పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అని ఉంటుంది. సో ఖచ్చితంగా పరిస్థితులు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అదే మీకు ఏంజెస్ చెప్పాలనుకుంటుంది. సో వృషభ రాశిలో మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో ఇది మీ వరకు ఉంది. సో మీరు ఎలాంటి పరిస్థితులను ఎలా తీసుకుంటున్నారు అనేది ఏంజెస్ మీకు చెప్పాలనుకుంది. సో మీరు దాన్ని ఏంటంటే అదే చెప్తున్నారు కదా, లెట్ గో అని వచ్చింది కదా, సో అదే దానికి సంబంధించిందే వచ్చింది. సో మీరు దాన్ని ఎలా పరిస్థితి నుంచి ఎలా స్పందిస్తే మీకు అలాంటి రియాక్షన్ వస్తుంది. సో మీరు ఎలాంటి యాక్షన్ ఇస్తే దానికి సంబంధించి అలాంటి రియాక్షన్ వస్తుంది. సో మీరు మంచిగా ఇస్తే ఎదుటి వాడి నుంచి మీకు మంచి తిరిగి వస్తుంది. సో మీరు ఒక ఏంటంటే నెగిటివ్ గా ఎదుటి మనిషి నెగిటివ్ గా చూస్తే మీరు హేట్రెడ్, మీరు ఏంటంటే వారికి ఏంటంటే ఒక సంభాషణ, ఒక ఏంటంటే ఆర్గ్యుమెంట్ ద్వారానే మీరు వెళ్తే మీకు కూడా అలాంటి రియాక్షన్ వస్తుంది. సో అందుకోసమే ఇది మీ వరకు ఉంది. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా స్పందిస్తున్నారు పరిస్థితుల నుంచి, సో మీరు ఎలా మనుషులను ఎలా అర్థం చేసుకుంటున్నారు పరిస్థితుల నుంచి, మీరు ఎలా మిమ్మల్ని మీరు ఏంటంటే స్టేబుల్ గా ఉంచుకుంటున్నారని ఇది మీ వరకు ఉంది. మీ లైఫ్ ని మీరు ఖచ్చితంగా మీరు మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంజెస్ కూడా మీకు ఇదే అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది. సో వృషభ రాశి వారికి మార్చి మాసంలో 1 నుంచి 15వ తారీఖు మధ్యలో టారో రీడింగ్, జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో మీకు కూడా లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి అపోహలు ఉన్నా, ఎలాంటి మీకు ఇష్యూస్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కటి పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంపించగలరు. నమస్కారం.